ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నానా? రండి, చిన్న విషయం అంటున్నా. పరిశుద్ధుడా, నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు జీవాధారము. పరిశుద్ధుడు, నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారం. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా ఇసుకక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు వెడబాయవు. చిన్న విషయం వాగ్దానం చూసుకునే దినం. మొదటి యోహాను రాసిన పత్రిక 1-2 వచనాలు చదువుకుందాం. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉన్నదో మేమేది వింటిమో, కనులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుకుంటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము చెప్తున్నాడు యోహాను భక్తుడు. ఇక్కడ దేనిని మేము చూసాము, దేనిని తాకి చూసాము అని మనకు తెలియజేయటానికి యోహాను భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుని వాక్యమును గూర్చి, ప్రభువును గూర్చి ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడు అయినాక ఆయనతో కూడా శిశువులు ఉన్నారు కదా, అది కనులార చూసాము మేము. ఆయన తాకి చూసాము. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు అని మరి యోహాను భక్తుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూసి ఆ జీవమును గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. నిజమే, శిశువులు ఈనాడు సాక్ష్యం ఇచ్చి ఆ మాటల ద్వారా మనలకు తెలియపరిచారు. కాబట్టి మరి ఈ వాక్యం ఈ దిన వాగ్దానం అంటే మరి ఇటు వాగ్దానం పెట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, నాయన నీకు వందనాలు ప్రభా. కనులార చూసిన దాని శిశువులు మేము మీకు బోధిస్తున్నామని చెప్తున్నారు తండ్రి. అవును తండ్రి, అయ్యా ఇలాంటివన్నీ కూడా ప్రభా నీ రాకడికి సూచనలుగా ఉన్నాయి. కాబట్టి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరిచి నాయన ఎత్తబడి గుంపులు ఉండలాగా సహాయం చేయమని నజరేడే నేసే నామలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.